సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రాజమహేంద్రవరంలో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ కార్యాలయంలో ఆయన ప్రచార రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వియల్పురంలో గల మార్గాని ఎస్టేట్స్ ఆఫీసులోకి చొరబడి ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ప్రచార వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రచార రథానికి మంటలు అంటుకోవడాన్ని గుర్తించి స్థానికులు మార్గాని భరత్ కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే అక్కడికి చేరుకొని పరిశీలించారు. ప్రచార రథానికి నిప్పు పెట్టడాన్ని మార్గాని భరత్ తీవ్రంగా ఖండించారు. ఇది టీడీపీ నేతల పని అని ఆరోపిస్తున్నారు. రాజమహేంద్రవరంలో ఇంతవరకు ఇలాంటి పరిస్థితులు లేవని, మొదటిసారి ఈ తరహా దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు విచారణ చేపట్టి నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే నిందితులెవరో తేలిపోతుందని మార్గాని భరత్ తెలిపారు. ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. స్థానికుల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. 2019 ఎన్నికలో రాజమండ్రి వైసీపీ ఎంపీగా భరత్ విజయం సాధించారు. తర్వాత 2024లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి భరత్ ఈ వాహనాన్ని ఉపయోగించారు. రథానికి నిప్పు పెట్టడం వెనుక టీడీపీ ఉందని ఆరోపిస్తుండటంతో తెలుగుదేశం నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.